నీకెంత ధైర్యం కాకపోతే నా బిడ్డ మనసు చెడగొడతావు. నేను నోరికి పారేస్తానా? శ్రీ రారా ఇటు. వస్తానుండమ్మా. I hate sad endings. ఏంటమ్మా? తీసుకెళ్ళి చిట్టి మావికిచ్చి హెమ్మింగ్ చేయించుకురా. సరే. రేయ్, అలాగే ఆ షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను, తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఆల్ అవుట్ నా బీపీ టాబ్లెట్లు తీసుకురా. సరే సరే. అద్దెకోలే ఈ సాల కప్పు నమ్డే. చిట్టుబాబు ఏంటో ఇది? ఏంటిది? దీని ఎవడన్నా జగ్గట్ అంటారా? ఏమీ లేదంటారు ఇక్కడ. రెండు తాళ్ళెట్టో. ఇది డిజైనర్ బ్లౌజ్ వెంకట్రావు. మొక్క తక్కువ, మ్యాటర్ ఎక్కువ ఉంటది. అంత మ్యాటర్. ఈ జాకెట్ మీ ఎదురింటి మొరలగడికి నచ్చింది, మీ సందులో సీతలగడికి నచ్చింది. ఆ కిరాణా కొట్టు సాబ్ గారు అయితే ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు. ఈ ఏరియాలో కుర్రోళ్ళందరూ ఎక్కడ లైకులు కూడా కొట్టారు. నీకు నచ్చలేదంటే నీ విషయంలో మేడం గారిది చాలా వర్స్ట్ టేస్ట్. ఇంకెప్పుడైనా ఇలా జాకెట్ కుట్టామంటే నీ మొహాన్ని మెసిల్ పెట్టుకుంటాను. లేదవా? నా టాలెంట్ ని వీళ్ళ ఆవిడ అర్థం చేసుకున్నట్టు వీడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. క్రియేటివ్ ఎలా కుట్టాడంటే ప్యాంట్ ఇస్తే ఎలా కుట్టివాడు. మనం కొత్తగా ఓ పని చేసినప్పుడు నలుగురికి నచ్చుద్ది, వాడు నచ్చదు. ఆ ఒక్కడు వీడే. ఎప్పటికైనా మా బెంగళూరు వాళ్ళు కప్పు కొట్టబోతారా? నేను డిజైనర్ టైలర్ అవ్వకపోతానా? ఈ రోజు కూడా దూరం నుంచి చూసి మురిసిపోవడమేనా? అమ్మాయి నిన్న పలకరించావా? ఇంకా ఎంతకాలం ఇలా నానుస్తావాడు? ఇప్పటికే 4 నెలలు అయింది. యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా మావయ్య. సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడిని. వెనకటికి నీలాంటిడే ఆడలేక బ్యాట్ అనుకున్నాడంట. అసలు అమ్మాయిలు డీల్ చేయడం అంటే ఎలా ఉండాలి అల్లుడు? ఎలా మావయ్య? అలా గ్రౌండ్ లో దిగామా, పటపటా 4 4 6 కొట్టామా, కప్పు సంకలెట్టుకు వచ్చామా అన్నట్టు ఉండాలి. అంతేగాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడతా కూర్చున్నావనుకో, ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే రానా కోళ్ళు అంటది. ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. దాసే అప్పుడు పనికొత్తది. రేపే మాడతా మావయ్య. అద్దిరాలుడు అలా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. చంపేయి. పోయిందిగా. ఎవరు న్యూ జాయిన్ రా. లాస్ట్ మంత్ 7 పోయాడు కదా, వాడి ప్లేస్ లో మన మేనేజర్ ఈ అమ్మాయిని అపాయింట్ చేశాడు. ఎవడరా అదే? ఒక్కటే ఆఫీస్ అయితే ఇరగొడేస్తానని రాత్రి ఎవడో మరి మొదలెట్ట. మై ఐడి కార్డ్ సార్. ఉంటా సార్. సతీష్, బిస్కెట్స్ టేక్ ఇట్.
Have it, I say. Satish, I think you need pins. Come on, show me your hands. You singularly, huh? Company property. Mr. Satish, అయ్యే you have pins, but not brains. Where is stapler? Here is stapler. Take it. Hello. Use it sometimes. Huh? స్టాఫ్లరా బ్రెయినా? Satish, come here. What is this, Satish? It's very symptomatic. సిమ్టమాటిక్. Outrageous. Wrong. Go to your book again and come. సార్ అది Out. ఇన్ని ఇంగ్లీష్ పదాలే. We have to debar such people from software industry. Attempt number 74. Flop. Disaster. Cut. Stop music. Not like that. Watch me. Smells good, honey. Thank you, Dad. You want to try some? It's quite hot. Careful. How's it? Yummy. It's my own recipe, Dad. Fabulous. నా రెస్టారెంట్లో అన్ని నా రెసిపీసే ఉండాలి. Nice. Actually, a very good idea. ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఈ రెస్టారెంట్ ప్లానింగ్? ఇట్ టేక్స్ టైమ్, డాడ్. ప్యారిస్లో కదా. ఐ నీడ్ మోర్ సేవింగ్స్. అరే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను కదరా. వై ఆర్ యు వేస్టింగ్ టైం? డాడ్, యు నో మీ. అది నా డ్రీమ్. నా మనీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్తే వినవు కదా. ఎనీవే ఇట్స్ యువర్ డెసిషన్. స్టబన్ గర్ల్, గివ్ మీ 10 minutes. I'll have a shower and come. Sure. నిన్న తమరు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఈ అమ్మాయి కోసం అన్నమాట. అవునరా. అరే నా సీట్ నువ్వు తీసుకుని నీ సీట్ నాకు ఇచ్చే ప్లీజ్ రా. ఈ ఫోన్ ఈఎంఐలోనే కదరా నువ్వు కొన్నావు? అవునరా. ఇంకెన్నున్నాయి? ఫోన్ వా ఓ 4 ఉంటాయి. బండివి? బండా అమ్మో 5 ఉన్నారా. ఇన్ని ఈఎంఐలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా. అది బేసిక్స్. ఆ అమ్మాయి చూసావా ఎలా ఉందో? కాఫీ తాగాలంటే స్టార్ బక్స్, వీకెండ్ వస్తే ట్రెక్కింగ్, పెడిక్యూర్, పార్టీలు. మరి మన వీకెండ్ వస్తే ఎప్పుడెప్పుడు పల్లీలు కొట్టుకొని బెల్లంలో నంచుకొని తిందామా, అమ్మతో మిరపకాయ బజ్జీలు వేయించుకుందామా, లేదంటే పిల్లలతో సందులో క్రికెట్ ఆడుకుందామా, మహా అయితే డాబా పేకి లుంగి లేపి అప్రటాయ మాయగాతో లొంగి లేకే జాయగాని పాడుకుందామా. మనకు అవసరమారా? కాదు కూడదు, నా షెడ్డి జరిగిపోయినా పర్లేదు, నేను బురదలోనే దేకుతా అంటావా? నీ ఇష్టం, కూర్చోపో. హాయ్ చిట్టి. హాయ్ బుజ్జి. హలో. అది మేలా ఫిమేలారా? అది తెలుసుకో ముందు. ఈలోపు నామకరణాలు ఎందుకు? బుజ్జి చిట్టి అని ఇది మేలా ఫీమేలా?
టార్టాస్ కనబడట్లేదురా. దాని ఎందుకు బయటకు తీసావు? నువ్వే కదా అడిగావు మేలా ఫీమేలా అని. తెలుసుకోవాలంటే బయటకు తీయాలా? అరే ఇప్పుడు లెక్చర్ వద్ద హెల్ప్ చేయరా, తను వచ్చే లోపల. అది ఉన్నది ఇంత. ఏం చేస్తున్నావు? ఈ సైజ్ పిచ్చా, ఈ సైజు టార్టైస్ మిస్ అని చెప్తున్నా. చెప్పేవరకు ఆగవా? పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సతీష్ దొరికిందిరా. అమ్మా ఇంక నువ్వు సైడ్ అయిపోవా? సతీష్ ఉండాలి కదా. యాక్చువల్లీ సతీష్ సీట్ చేంజ్ చేసుకున్నాడు. యూ? మై సెల్ఫ్ శ్రీ, శ్రీకుమార్. హాయ్, ఐమ్ సింధుజా. Same team, huh? Huh? Working for inventory module? Yes. What's your number? Huh? Your number? ఏంట్రోయ్ మామూలు లైట్ వేసావు? ఏంటన్నా? తన నంబర్ తీసుకుందిరా. అవునా? టీంలో అందరి నంబర్లు తీసుకుంది, నీది లాస్ట్. చచ్చా పాపం. అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదరా, ఇంకా ఆలోచిస్తావేంటి? కాల్ చేయి. కాలా? కాలే చెయ్యి. అన్నిట్లో లేడీస్ ఫస్ట్ అంటారు, గోకడంలో మాత్రం అబ్బాయిలే ఫస్ట్ ఉండాలరా. ఆయన మాట వింటున్నావు, జాగ్రత్తరా శ్రీ. నువ్వు చెయ్యహే. ఫోన్ చేసి ఏం మాట్లాడాలి? నేను చెప్తాను, నన్ను ఫాలో అయిపో. ఎత్తట్లేదు మామయ్య. ఎత్తర్రా, అమ్మాయిలు కదా, ఎత్తే ఖాళీగా ఉన్నారని తెలిసిపోద్దని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తన చేస్తుంది చూడు. మామయ్య ఫోన్ వస్తుంది. హలో. హలో. ఇప్పుడే ఫ్రీ అయ్యి రూమ్ లోకి వచ్చి నీ మిస్ కాల్ చూసి చేస్తున్నా. ఏం చేస్తున్నారని అడుగు. ఏం చేస్తున్నారు? వినబడలేదా? ఇప్పుడే బోన్ చేసి రూమ్ లోకి వచ్చి నీకు కాల్ చేస్తున్నా. తిన్నారా? చెప్తే వినబడదా? తినేసి వచ్చి ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నా. ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా? ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? పక్కన ఎవరు లేరండి. రీసౌండ్ అనుకుంటా. ఈ మధ్య నెట్వర్క్స్ అన్ని ఇలాగే ఉన్నాయండి. మీ జాకెట్ సైజ్ 36. 26. అదే గణతంత్ర దినోత్సవం నాడు నేను స్కూల్లో పాటల కాంపిటీషన్ పాడేసి ప్రైజ్ తెచ్చుకున్నామండి. ఎర్ర ఎన్నియలో ఎర్రని జెండే ఎన్నియలో పేదల పాలిట ఎన్నియలో. ఇలాగే సామాజిక విలువలు ఉన్న పాటలు పాడేసి అందరిని ఇంప్రెస్ చేసేవాడండి. సింధు గారు, మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? వంకాయ అంట. నాకు కూడా వంకాయ ఇష్టం అని చెప్పు. మా చిట్టుమావికి కూడా వంకాయ అంటే బాగా ఇష్టం అండి. నేను ఇక్కడ నానా పటేకర్ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కనీసం ఈటీవీ పెబాకర్లో కూడా క్యాచ్ చేయట్లేదు. ఇలా అయితే మ్యాచ్ ఆకోవరా. హలో. అమ్మయ్య. హాయ్ శ్రీ, ఎక్కడున్నావు? యాక్చువల్లీ ఆఫీస్కి వచ్చే దారిలో ఉన్నాను. డాడీ రోజు నా కార్ తీసుకెళ్లారు. ఓ, ఆఫీస్ కి కంపెనీ బస్ లో వస్తారా? కొంచెం నన్ను పిక్ చేసుకుంటావా? యా షూర్, ఖచ్చితంగా. థ్యాంక్స్. ఆ గ్లాస్ డోర్ దాటేలోపు
సింధుతో కలిసి 7 అడుగులు వేస్తే తన నా లైఫ్ పార్ట్నర్. 1 2 3 4 5 6 హాయ్ యోగా. నువ్వేంట్రా బఫర్ అవుతున్న వీడియోలో అయిపోయావు పదా. నేను వస్తాను, నువ్వు వెళ్ళరా. ఎందుకు ఇప్పుడు దీపిక పదుకొని వచ్చి నీకు హారతిచ్చి పిలవాలంటే పాదారా. ఏమైందిరా? కాదు బ్రేక్, నువ్వు వెళ్ళరా, వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళు, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఏమైందిరా? బాయ్. పిన్ని, సరోజ కోడలు రాత్రిళ్ళు నైటీలు వేసుకోదంట, నిక్కర్లు వేసుకుంటుందంట ఇంట్లో. అవ్వా అవు అంటే పార్లర్కి వెళ్తుందంట పిన్ని. కళ్ళు చేసుకోవడాలు, అదేంటది చేతులకు వ్యాక్సింగులు. అబ్బా, అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా. అమ్మా ఫోన్ చచ్చిపోతుంది, పెట్టేయమ్మా. సరే పిన్ని, రేపు మాట్లాడతాను, ఉంటాను. ఇదిగోరా తీసుకో. మా 2 మిస్ కాల్స్ వచ్చాయి, చూసుకోవాలి కదా. ఆఫీస్ ఫోనా? యాక్చువల్లీ అంతకన్నా ఇంపార్టెంట్. హాయ్ సింధు. జా. హాయ్. యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు, నేను కొంచెం బిజీగా ఉన్నా. ఎనీథింగ్ ఇంపార్టెంట్? నథింగ్ మచ్. ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా. వస్తావేమో అని కాల్ చేశా. బట్ దట్స్ ఓకే. సతీష్ వస్తా అన్నాడు. ఏ సతీష్? దట్ గాయ్. ఇదిగో నేను టచ్ చేసాను అనుకో, నాకు గూజులు వస్తాయి, మీకు గురుగులు అవుతుంది. ఇదిగో చక్కలికి తెలుగు, చక్కలికి తెలుగు. అమ్మో నువ్వు కొడతావు. నేనేం చేశాడు రా? రే ఎందుకురా ఫోన్ ఎత్తావు? రే నువ్వెందుకురా ఫోన్ ఎత్తలేదు? రే నేను బిజీగా ఉన్నాను రా. నేను బిజీగా లేంట్రా. రే అమ్మాయి ఫోన్ చేసినప్పుడు రానని చెప్పాలి కదరా. రే ఏ పులిహోర కాదురా అమ్మాయి పబ్బకి రమ్మంటే రానని చెప్పేది. రే ప్లీజ్ రా, నీ కాలు మొక్తా, రానని చెప్పరా. సరే మరి నాకు ఆల్ట్ పాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా? నా ఆహా పాస్వర్డ్ తీసుకోరా. ఆహాను అని అయిపోయినా. ఆల్ట్ కాలేజీలో గందీ పాత్ర కొత్త సిరీస్ వచ్చిందిరా. రివ్యూస్ బాలేవు గానీ బిట్లు బోల్డ్ ఉన్నాయంట. చిచ్చి సర్లే కొనిస్తా. ప్రామిస్? సరే ప్రామిస్. హాయ్ సింధు. హాయ్ సతీష్. రేపు నేను పార్టీకి రాలేను. Come on, it'll be fun. ఒక సిరీస్ పెండింగ్ ఉండిపోయింది, అది సింగిల్ సిట్టింగ్ లో ఫినిష్ చేయాలని టెన్షన్. What series, Satish? గందీ బాత్. What? మాండికి బాత్ డైజెషన్ అండ్ మెటబాలిజం టెక్నిక్స్ అండి. ఎస్పెషల్లీ మటన్ తినేటప్పుడు ఏలియన్స్ వాళ్ళు చెప్పిన మాట. లెట్స్ నాట్ గో టు డీటెయిల్స్. యు గో విత్ సమ్వన్ ఎల్స్. సమ్వన్ ఎల్స్. Yeah. Okay. థాంక్యూ. ఓకేనా? ఏంటి పార్టీకి వెళ్దాం అడగట్లేదు? శ్రీ, నేను రెడీ. దేనికి? అదే మీరేదో పిలిచారు కదా. డేటా రివ్యూ మెయిల్ చేశాను, చెక్ చేసుకో. ఓ ఓకే. రేపు ఈవినింగ్ ఫ్రీ అయినా పార్టీకి వెళ్దామా? ఈవినింగ్ అంటే ఓవర్ యాక్షన్ చేయగలరా, ఉన్నది పోద్ది. ఓకే. యూజువలీ వీకెండ్స్ లో నీ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఏంటి? ఇప్పుడు దాని గురించి తెలియండి, మీరు చెప్పండి. ఓకే, ఐ లెట్ యు నో.
జాబ్కి వచ్చాడా పద్మశ్రీ తీసుకోవడానికి వచ్చాడా? మనల్ని ఉండదులే. మ్యాజిక్ షో చేసేవాళ్ళ ఈ డ్రెస్ ఏంటి? కొంపతీసి జోబులోంచి పావురాలేం బయటకు తీయవు కదా? సింధు గారు కాదు కదా, మా చిట్టుబాబు కుట్టించింది ఇది. వెళ్దాం. ఇది కొట్టేసినప్పుడు కాళ్ళు చేతులు పడిపోలే. మనం కట్ చేసి పారేసిన మొక్కల సైజుల్లో డ్రెస్సులు వేసుకుని ఉంటారో కంగారు పడకు. ఇప్పుడు నువ్వు మ్యాన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్యాన్ ఐ బై యువర్ డ్రింక్ అని కాన్ఫిడెంట్ గా అడుగు. ఆర్డర్ అమ్మాయి ఇస్తుంది, డబ్బులు నువ్వు ఇయ్యి, బ్యాలెన్స్ బ్యారర్ ఇస్తాడు. అప్పుడు బ్యారర్ తో హీరో లాగా కీప్ ద చేంజ్ అను. ఓకే మామయ్య. ఏమంటావు? కీప్ ద చేంజ్. కీప్ ద చేంజ్. Yes, Teacher. Can I buy you a drink? మనిద్దరం కలిసే కదా వచ్చాం. ఏదో పబ్లో తగిలిన ఫిగర్ ని అడిగినట్టు అడుగుతావేంటి? అయినా పర్లేదు. Can I buy you a drink? One vodka shot. Okay, ma'am. నీకు? నాకేమైనా జ్యూస్ చెప్పండి. ఓకే, వన్ మోయితో మాక్టైల్. కొంచెం అలాగే బాబు. యువర్ డ్రింక్స్ మ్యామ్. కీప్ ద చేంజ్. సార్ కీప్ ద చేంజ్ మ్యాన్. చేంజ్ ఇంకా మీరే ఇవ్వాలి సార్. కీప్ ద చేంజ్ సార్. శ్రీ ఏదైనా చెప్పు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి. స్కూల్ ఏమో HMC, కాలేజ్ ఏమో సెయింట్ మేరీ జాయిన్ అవుతాం. నీ సన్సైన్ ఏంటి? లియో అండి. అనుకున్నా, నాకు లియోకి అస్సలు సెట్ అవ్వదు. అది ఇంగ్లీష్ లో అండి, తెలుగులో కుంభరాశి. మీ సన్సైన్ ఏంటి? తెలీదు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలీదు. తెలియకపోవడం ఏంటి? మా డాడ్ చెప్తేనే కదా నాకు తెలిసేది. ఆయన బర్త్డేనే ఆయనకు తెలీదు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకి మాత్రమే తెలుసు. నా చిన్నప్పుడే తను చనిపోయింది. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే, లెట్స్ డాన్స్. చిన్నపిల్లాళ్ళ నో చెప్పకుండా ఒకే సిప్లో తాగే. అయ్యో వద్దండి. ఇప్పుడు తాగుతావా లేదా? వద్దండి, వేరేమైనా చెప్పండి చేస్తాను. ఓ, వేరే ఏం చెప్పినా చేస్తావా? అదిగో ఆ పింక్ హెయిర్ వాడు. వెళ్ళి వాడి చేతిలో ఉన్న డ్రింక్ ని వాడి మొహం మీద కొట్టిరా. వద్దండి, గొడవ ఎలా ఉంది? బాయమా. సారీ భయ్యా. సారీ ఎందుకు రా భయ్? సారీ భయ్యా. అరే పాంచని కాలు మొక్తా నన్ను వదిలే. కాళ్ళు గీలు కాదు, కాళ్ళు అయినా ప్లీజ్ అండి అరవకండి, నాకు అనిపిస్తుంది. పర్లేదు, కొట్టేశా. మీకోసమే. ఓ, నేనేం చెప్పినా చేస్తావా? చెప్పకపోయినా చేస్తాను. సూపర్ పంచ్. అయ్యో నిజంగానే చేస్తానండి. ఇక నన్ను సింధు అని పిలు. సరే. ఇప్పుడే పిలు. సింధు. ఇంకొకసారి. సింధు. నేను
ఒక విషయం చెప్పనా? ఐ లైక్ డాడ్ ఈజ్ మై కలీగ్. చాలా మంచివాడు, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మీరు అతన్ని మీట్ అయ్యారంటే మీకు కూడా బాగా నచ్చుతాడు. ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను, కలుద్దాం. ఐ యు షూర్ డాడ్? యా. హాయ్ సింధు. హే, మా డాడ్ నిన్ను మీట్ అవుతా అన్నారు. ఈవినింగ్ వస్తావా? ఓకే ఓకే దెన్ 6 o'clock వచ్చి. బాయ్. ఓకే బాయ్. ఇదిగో నాన్న క్యారేజ్. సెటు పోయొస్తా. శ్రీ, నాన్న నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు నాన్న. మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా. దానికున్న ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని. పాపం అది. నాకసలేం బాగోలేదు, నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందో. నీ పెళ్ళంటే దానికి అంత ఆరాటం రా. ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధ పెట్టకే. ఎందుకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఏరా నాన్న, ఆకలేస్తుందా? తినడానికి ఏమైనా పెట్టినా? సింధు, యాక్చువల్లీ నేను రాలేకపోయాను. సింధు, సింధు, నువ్వు బయలుదేరు. పర్లేదు నేను ఉంటాను. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. బయట వర్షం వచ్చేలా ఉంది, నీ వెయిట్ చేస్తాను. ఏంటి? నా గొంతు బాగాలేదు, హాల్స్ తీసుకొస్తావా? సరే. అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో. నాకా? ఇదిగో. నీకేం తెచ్చుకోలేదా?
లేదే. మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు. నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో. నాకేముంటది ఇక్కడ కొనుక్కోవడానికి? యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇడ్లీ కొనుక్కోవాలి. పద వెళ్దాం. ఇంతకన్నా స్పెషల్ ఒకేషన్ దొరుకుతుందో లేదో. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ సింధు. ఆటలాడకు శ్రీ. ఏమైంది? ఐ థాట్ వి జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? కానీ నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాకముందు నుంచి కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను సింధు. షట్. షిట్టా? నాకు అర్థం కావట్లేదు. మరి ఏంటిదంతా? ఇదంతా హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో క్యాజువల్ గా జరిగింది. క్యాజువలా? బట్ ఐ లవ్ యూ సింధు. స్టాప్ సేయింగ్ దట్ శ్రీ. నేను నిన్ను ప్రేమించలేదు. సింధు ప్లీజ్ సింధు, నేను నిన్ను బాగా చూసుకుంటా సింధు. నిన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అన్ను. నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. నన్ను అర్థం చేసుకో సింధు, ప్లీజ్ సింధు. శ్రీలా చూడు, ఫస్ట్ నువ్వు ఏడు పాపు. నువ్వు చాలా మంచివాడివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ. కానీ లవ్ లేదు శ్రీ. మరి ఆ రోజు అలా పబ్లో ఎందుకన్నావు? అర్థం కాలేదు. నేనేమన్నాను? మనిద్దరం వాష్రూమ్లో ఉన్నప్పుడు ఐ లైక్ యూ చెప్పలేదు? చెప్పు సింధు. ఐ లైక్ యువర్ ఇన్నసెన్స్ అని చెప్పడానికి వచ్చాను. ఓకే, లెట్స్ టాక్ లైక్ అడల్ట్స్. మనిద్దరం కంట్రోల్ లేకుండా ఇలా చేసాం. కానీ ఇది చిన్న విషయం. ఇది మన ఫ్రెండ్షిప్ ని రూయిన్ చేయకూడదు. వీ కెన్ స్టిల్ బీ గుడ్ ఫ్రెండ్స్ శ్రీ. శ్రీ, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు. అదో అమ్మాయిరా, అన్ని చేసి నేను ఇప్పుడు ఫ్రెండ్ అంటాను కదా, నోరెలా వచ్చిందిరా? మేకప్ వేసి లిప్టిక్ వేసి అన్ని చూపించి ఏ మార్చి నిన్ను మాయ చేసిందిరా. నిన్ను నమ్మించి గొంతుకొసిందిరా. నీ ప్రేమను అర్థం చేసుకోపోవడం దాని కర్మరా. దాని గురించి నువ్వేడుస్తావు ఎందుకురా? ఆపో. సరే మావయ్య, నేను వెళ్తున్నాను. తను మాత్రం మంచి అమ్మాయి మావయ్య. వర్షంలో తడవకపోతే ఎక్కడో చోట ఆగొచ్చు కదరా. జలుబు చేస్తే
మళ్ళీ జ్వరం వస్తుంది. అయ్యిందేదో అయ్యింది. ఆ అమ్మాయిని మర్చిపోయి అమ్మ చూసిన సంబంధం చేసుకో. Deep in the Tanana forest, spring has just begun. The elusive silver-breasted, once plentiful in this valley. I got you, honey. Stupid. ఏంటి హనీ ఈరోజు అలా ఓడిపోయావు? ఏమైందని? యు లుక్ డిస్టర్బ్డ్. మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఐ బాట్ శ్రీ హోమ్. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక తప్పు చేశాననిపిస్తుంది. I thought it was just casual, Dad. But he said he loves me. Then, what about you? నువ్వు లవ్ చేయలేదా? లేదు డాడ్, తను ఇంతలా ఫీల్ అవుతాడు అనుకోలేదు. హనీ, you've grown up in America. అక్కడి కల్చర్, నువ్వు చదివిన కాలేజ్, నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నువ్వు బ్రాడ్ మైండెడ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది. ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి నవ్వితేనే పెళ్ళైపోయినట్టు కలలు కంటారు. అలాంటిది వాళ్ళు ప్రేమించిన అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వచ్చినప్పుడు దే టేక్ డీప్లీ ఇన్ టు దేర్ హార్ట్ అండ్ ఇట్ డిస్టర్బ్స్ దెమ్ ఎ లాట్. लेकिन वो सीरीज में फर्स्ट में सब बता दिया. What are you mixing this? ఏం మే డిసెంబర్ 31 రోజు ఏప్రిల్ 1 జగలేస్తా ఉండవా? బ్రేకప్ ఏంది? మోయ్ ముందే ఏమైనా ఎక్కుదామో చూసుకో. హలో 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 సీరియస్ సెట్ అవ్వదా? నీకు నాకు సెట్ అవ్వదా? సెట్ అయ్యేదేంది? వసే ఇప్పుడు నేను సెట్ అవ్వలేదన్నావంటే ఇంకేమన్నా సెట్ చేసుకున్నట్టే కదా. హలో హలో నా ఫోన్ దీని పూజ ఎక్కువ. ఏమైందిరా? పన్నీర్ ఫుల్ గా వాడేసుకుని ఇప్పుడు బ్రేకప్ అంటది మా. దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా ఇవ్వండి మా. అమ్మాయి అందరూ ఇంతేరా. ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ ఓటీటీ పట్టించుకోవడం మానేశారు. అరే అమ్మ తీసుకురా. అరే ఇద్దాం కొంచెం దాం సెట్ అయిపోద్ది. అరే 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 అంత కదరా. అరే బా కొంచెం ఉంచరా బాబు. ఇది కూడా క్యాజువలేనా? మేడం గారు అన్ని చేస్తారంట. అన్ని అంటే ఏంటి? అదే కానీ అది ప్రేమ కాదంట, ఊరికే క్యాజువల్ అంట. అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే, కానీ నాకు అది పెద్ద విషయం. నన్ను మీలా మా ఇంట్లో పెంచలేదే. నిన్ను ప్రేమించాను కదా, నన్ను నేనే నువ్వేననుకుంటాం.
కొట్టు. ఇది క్యాషువలే. అవునరా, క్యాజువల్ గానే చేశాను. నువ్వు అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు. నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేశావు? వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే. అన్నీ అంటే ఏంటి? జస్ట్ సెక్స్? ఆ మాట కూడా అనలేకపోతున్నావు. అది నీ మెచ్యూరిటీ లెవెల్. నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు, నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం. నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. I realized I'm in love with you. కానీ ఇప్పుడు చెప్తున్నా, hate you. సింధు, సింధు, అమ్మాయితో జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటో ఈ కుర్రాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోవడం, అది ఫెయిల్ అయితే అంతే ఈజీగా సూసైడ్ చేసుకోవడం. లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది. మీ అబ్బాయి లవ్ ఫెయిల్యూరా? ఏమన్నా తెలిసిందారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఇక్కడ ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చాం, సిఏ గారు వస్తారు, వెయిట్ చేయమన్నారు. ఏరా చిట్టి, వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు. అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే నువ్వేం చేస్తున్నారా? ఇదంతా తాగుతుంటే ఆపాలి కదా. నేను కూడా తాగుతున్నా. మీ ఇద్దరు కలిసి వాడిని చెడగొట్టండి. ఏం మాడుతున్నావే? నేను ఎంత తాగినా ఎప్పుడైనా ఇలా పడిపోయినా? సార్ తాగరా. ఆడది ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలే శ్రీ. యాక్చువల్లీ తప్పు నాదే అక్క. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను. ఆఫీసా? అసలు ఇంత జరిగాక రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్కి? ఛాన్సే లేదు. సింధు, సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా? ఆ పేపర్ ఏంటి? ఏం లేదురా. ఏంటది? అప్పటికప్పుడు మాటలు రావని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? నా బాబే, ఏం ప్రిపేర్ అయ్యావు నాయన? నిన్న పార్టీలో అందరి ముందు నీ గురించి చీప్ గా మాట్లాడాను. నన్ను క్షమించేసిందు. లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగాను, అందుకే నా కంట్రోల్ నేను లేను. నిన్నటి నుంచి నా మనసులో లేదు. నీ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటున్నావా? నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు? ఛీ! అరే,
వంటలు కొరియన్ వెబ్ సిరీస్ లో ట్రెండీగా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు వంటలకలా పేజీ డైలాగ్ చెప్తున్నావు? యాక్చువల్లీ ఓరిని యాక్చువల్లీలోనా నేను వెళ్ళి మాట్లాడతాను, చూసి నేర్చుకో. హాయ్ సింధు, యూ లుకింగ్ గ్రేట్ టుడే. సీ సింధు, ఇట్ హ్యాపెన్స్. లైఫ్ ఇస్ ఎ సిరీస్ ఆఫ్ వెబ్ సిరీస్. అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా? నో, రైట్? సింధు, యు నో వన్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్. పోరాల్. సారీ, పోరాల్. ఎలా ఉంది సతీష్? కొంచెం వేడిగా ఉంది సార్, జాగ్రత్త. రే ఏమైందిరా? రే కార్తీక దీపం ఇస్ ఎ వండర్ఫుల్ సిరీస్ బ్రో. వంటలక్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏం ఆడుతున్నావురా? డాక్టర్ బాబు వంటలకే ఇంకా కలవలేదు, వాళ్ళు కలవకుండా మీరిద్దరు కలవడం న్యాయమా? ఇట్స్ ఎ క్రైమ్. ఆ ఫైల్ ఎంతసేపు ఇంకా? Get it fast. వదలండి సార్. సింధు, ఏంటి? అది ఏం చెప్పు. సింధు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను, అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దాను వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైందా? యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు, నేను ఫస్ట్ టైం తాగాను, అది నాలోని ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామని. సింధు, సింధు, పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు, మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. వర్త పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సింధు, 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 సారీ సింధు. సింధు, సారీ. Actually, నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్స్ ఇట్? ఏంటి హాలిడేనా? ఎక్కడికి వెళ్ళేలా? 24 hours పక్క పక్కనే, ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు?
నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివిన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ. అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు ఈ లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివ్ ఇన్. మళ్ళీ లివ్ ఇన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివ్ ఇన్ లో మన ఇద్దరువే ఉంటాం. పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదు. వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా. వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దునే చెప్తాను సార్. పెళ్ళి అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడితే లివిన్. ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని. మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివినా? వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని, ఉంటాను. అమ్మా, నీకు లివిన్ గురించి తెలుసా? లివినా? లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. సతీష్ గౌడు అతనా ఒక అమ్మాయితో లివిన్ లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాడిని చెప్తా వాడి సంగతి. శ్రీ, శ్రీ, ఏం కాదు. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? హే, మల్లెపూలు. మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ. ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ, హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు, ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు? ఆంటీ నేను సతీష్ ని. మల్లెపూలు కావాలంట నీకు? పెళ్లి చేసుకోకుండా మల్లెపూలు ములక్కాళ్ళంట వేటవకి. ఒకసారి అవేమో హైబ్రిడ్ మల్లెపూల, ఇంపోర్టెడ్ ములక్కాయల. మ్యాటర్ మల్లెపూల కాయలో కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీ ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివిన్ లో ఉన్నావు చెప్పి ఉంటాం. అంటే మధ్యలో నన్ను మళ్ళీ పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా? నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకు నేనంటే చాలా ఇష్టం అక్క. కానీ తన పెళ్లికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివిన్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజువాచే. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ
మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించండి మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది, జాగ్రత్తగా ఆడు. పాలు పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు, వెలిగించే. సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండి అన్నా. వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసింది అనుకో, నీ మెల్ల మల్లెపూలదండే. ఓకే సార్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సీ యూ. మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలో దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారిపోయిన సింధు. ఇద్దరు హేమహేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాప్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్. శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లెగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారు. యా అమ్మమ్మ చాలమ్మా. ఏంటి చాలు? కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు. ఎస్ చిట్టిబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ ని రీచ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్అప్ తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. Just miss. It is a teasing delivery. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న, ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్,
బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. ఏ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుందిలే. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిందామా? సింధు, డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్కదానికే చేసుకొని తినేసాను. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు? మైట్ బి, షుడ్ బి. అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి. ఫింగర్స్ క్రాస్డ్. ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్. నాట్ అగైన్. తలుపు కొడుతుంటే తీవేంట్రా? ఏమైంది? ఒకసారి పనుంది, తీరా. ఏం చెప్పాలి? బాత్రూమ్ లో ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళేసి వస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రెజర్ ప్రెజర్ క్లియర్లీ కనిపిస్తుంది. ప్రెజర్. ఏంటమ్మా? రే, సూదిలో దార్మికి చీరా. ఎక్కి చీరా. ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది? అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలు గురవుతున్నారు సతీష్. అవును రాజా. అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు, 2 సెపరేట్ బ్యాగ్స్ లేవు. ఏంటివన్నీ? నేను చెప్పలేవే. అవా? వామ్మో సిద్ధు, బ్యాట్స్మెన్ నిర్లక్ష్య ధోరణితో రన్అట్ అయ్యే ప్రమాదం. బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది. బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు. బాల్ వేగంగా దూసుకొస్తుంది. బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు. బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. బ్యాట్స్మెన్ ఇంకా క్రీజ్ కి చేరుకోలేదు. బాల్ కీపర్ చేతి చిక్కింది. అమ్మా, యాక్చువల్లీ బ్యాగులు మారే. నా డౌట్. హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గడు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ, హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే. నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో హలో, ఎలక్ట్రిషియనా? అవునమ్మా. సింధుమా, ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెటప్పా? ఆగు, పవర్ పోయింది. లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు. ఎలక్ట్రీషియనా? ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ ఎవరబ్బా? అమ్మా,
కొంచెం ఆ టెస్టర్ తీసియమ్మా. వైర్లు కాలిపోయాయి, మార్చేశాను. ఎరా అయిపోయిన షర్టు చేసేసిన సామాన్లు సర్దాయి, వెళ్ళిపోదాం. అట్లనే మేము బయలుదేరుతాం అమ్మా. ఆ బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి, అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. శ్రీ లోపలున్నావా? శ్రీయా? మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా. శ్రీ మీ ఆయన? కాదు, కలిసి ఉంటున్నాం. లివిన్. లివినా అంటే? అదే సేటు, తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి. శ్రీ 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 త్వరగా రా శ్రీ, గీజర్ రిపేర్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. తర్వాత ఏంటి? అసలే నీకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా, తర్వాత చూసుకుందాం. సరే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను. అరే సతీష్, నువ్వేంట్రా ఇక్కడ? అంకుల్, ఆఫీస్ లో సాఫ్ట్వేర్ జాబ్ కదా, శాలరీ సరిపోక డెలివరీ బాయ్ గా చేస్తున్నా అంకుల్. ఆన్లైన్ లో స్టఫ్ ఇట్లా డెలివర్ చేస్తారు భయ్యా? అంటే సంక్రాంతి ఆఫర్ కదా, మందు కొంటే మంచింగ్ ఫ్రీ. మందు కొంటే స్టఫ్ ఫ్రీయా? ఏ యాప్ లో భయ్యా? అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వీడిని కొంచెం క్రమశిక్షణ లో పెట్టాలి మీరు. హే సతీష్, వచ్చేసింది. ఏంటివన్నీ? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్. ఏంటి సతీష్, నీకు తెలిసిన అంకులా? మీరు తెలుసుకోవాల్సిన అంకుల్. పట్టుకోండి పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకొని చెప్తాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. వెళ్ళండి మేడం, మీరు ఆర్డర్ చేసింది. వెళ్ళండి, తీసుకెళ్ళండి మేడం. అయ్యో, ఇది ఇంత మంచి రేటు మేడం. అంకుల్ శ్రీ ఎక్కడ? నీకే తెలియాలరా. ఎక్కడ చచ్చాడేంటో, కాల్ చేస్తాను. హలో, ఎక్కడున్నావురా? అరే ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నారా? ఓ బాత్రూమ్ లో ఉన్నావా? బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్, వచ్చేస్తాడులే. బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ కాదు అంకుల్, మీరు మరి లాజిక్లెస్ గా ఆలోచిస్తారు అప్పుడప్పుడు. ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు. బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు తీసుకోపోయిండు? నువ్వు తీసుకెళ్లే పర్పస్ అయితే కాదురా. మళ్ళా ఎందుకు? కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్, బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్. అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా. ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్, సేవ్ చేద్దామని. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తాను మేడం. అంకుల్ని పంపించండి మేడం, అంకుల్కి చాలా పనులు ఉంటాయి. సర్లేమ్మా, గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను. ఈ రోజు కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్. ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తాను అంకుల్. జస్ట్ మిస్. ఆయన ఎవరో తెలుసా? శ్రీవాళ్ళ ఫాదరు. ఓ అవునా? ఓ అవునా, ఈ రియాక్షన్ సరిపోదు. అవునా అనాలి. ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డామరా బాబు. నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను రాని చెప్తున్నా. సింధు కాఫీ. ఈయన మూర్తి గారని పెళ్లిళ్ళ బ్రోకర్. చాలా సంబంధాలు చూసామండి, కానీ వాడికి నచ్చట్లేదు. ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా. దీపిక, రష్మిక, ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు. పెళ్ళనగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి తల్లి. అయ్యో, మా వాడు చాలా బుద్ధిమంతుడండి. ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు. నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం.
రోజు మీరు స్తుతించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి? నాన్న, ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం. నమస్తే అండి. నమస్తే బాబు, బాగా అలసిపోయినట్టున్నావు. యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను. మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలండి. అయ్యో, నాకెందుకు తెలియదు తల్లి. పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు. అంటే కాలనీలో ఎప్పుడైనా వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదా అంకుల్? అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది, చాలా మంచిది. అవునమ్మా, బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు 2 వీధుల అవతల పెంట్ హౌస్ లో ఉంటాడు. అన్ని అలా కలిసి వస్తాయి బాబుకి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇంకోసారి చెప్పరా తల్లి? అంకుల్, నాకు మొత్తం అర్థమైంది. పదండి, మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రా, ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి. మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం. వెళ్ళండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు మావులోడి కాదు రాజా. ఇంట్లోనేమో బుద్ధిమాన్, బయటేమో శక్తిమాన్. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంట్రా తప్పుగా అర్థం చేసుకునేది? ఇంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా? సార్ మేము కాపురం పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి. యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం. అంటే తెలుగులో సహజీవనం అంటారు. బాబు, సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు. అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా? సార్, ఈ రోజులో లైసెన్స్ లో ఆర్సీ బుక్ ఎవరు అడుగుతున్నారు సార్? హెల్మెట్ ఉంటే సరిపోతుంది. అవన్నీ సరే సార్, మీరు మాతో సంబంధాలు చూడడం ఆపేయండి. 10,000 పేటిఎం చెయ్యి. పేటిఎం లేదు, ఫోన్ పే ఓకేనా? అయితే 20,000 చెయ్యి. వద్దులే, పేటిఎం ఇన్స్టాల్ చేసుకుంటా. అయితే 10,000 చెయ్యి. నమస్కారం. ఏమైందిరా? మనిషి రావాడు నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట. ఎట్టా అవుతురా? రిలీజ్ చేయడానికి ఇది ప్రాజెక్టా, ఎల్పిజి గ్యాసా? అసలు దీనంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ 4 గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటరా. ఇక్కడ ఉంటే ఓడి పడితే వాడు వచ్చి మనల్ని పితుకుతాడు. అరే ఒక మాట చెప్పనా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? అరే జెన్యున్ అడుగుతున్నాను రా, ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తండి రా. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. మీరు కూడా నా శాంతక్క? నాకు కూడా ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్. నేను నర్స్ అవుదాం అనుకున్నాను, మా వాళ్ళేమో పెళ్లి చేశారు. ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా, అంతే సార్. ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క. సింధు, నీకు జాబ్ ఇష్టం లేదా? ఎప్పటికైనా ప్యారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్. రెస్టారెంటా? యా, ఐ లవ్ కుకింగ్ శ్రీ, నీకు తెలుసు కదా. అది సరే, బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా? లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే. ప్యారిస్ లో ఒక రెస్టారెంట్, అక్కడే ఒక ఇల్లు. ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దాట్. ఓ, మరి నీ డ్రీమ్ ఏంటి? అంటే మా అమ్మని బాగా చూసుకోలే, అంతే. అది డ్రీమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. నాకు రెండు ఒకటే. పద వెళ్దాం. నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. డిన్నరా? ఏ రోజు నేనే చేయాలా? నువ్వు చేయవా? అంటే నేను వండడం అది నేనే చేస్తాను. చెట్లకు నీళ్లు పోయలేదా? వంట చేయలేదా? లేచిందమ్మా, ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన అవధం చేయలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా. ఏ నేనే చేయాలా? ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. ఏ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను. రెడీ అవ్వు, వెళ్దాం. ఐమ్ టైర్డ్. ఒక 5 మినిట్సే కదా, రెడీ అవ్వు ప్లీజ్. ఏంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. బైక్ లో పెట్రోల్ కూడా చెక్ చేసుకోవా? చిన్నపిల్లాడువా నువ్వు?
ఏ ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. వెరీ ఇరిటేటింగ్. నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది 10 సంవత్సరాల క్రితమే మూసారంట. ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఆమె ఒక 90 ఏళ్ళ ముసలావిడ. హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. 10 రోజులు అక్కడే వెతికి నీ డాక్యుమెంట్స్ అన్ని కనిపెట్టి చెప్తున్నాను. ఇంకొక 4 సెకండ్స్లో 3, 2, 1. హ్యాపీ బర్త్డే సింధు. ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లో నువ్వు పుట్టావు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకు మాత్రమే తెలుసు. కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా. ఇప్పుడు నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. To meet your chef, Mr. Buyan. Are you Miss Sindhuja? Yes. ఆయన హాఫ్ అన్ అవర్ లో వస్తారు, మీరు వచ్చేయండి మేడం ప్లీజ్. Sure. Thank you. నాన్న ఒక్క నిమిషం. హాయ్. హాయ్. సింధుజ? Yes. హే దివ్య, ముంబైలో నీ క్లాస్మేట్ SRDF స్కూల్. Oh my God, Divya. Yeah. How are you? I'm good. How are you? I'm good. I'm good. It's been a long time, yeah, since we saw each other. సింధుజ అని ముంబైలో నా క్లాస్మేట్ నాన్న. Hi, uncle. Hi, auntie. యాక్చువల్లీ ఇక్కడ నా పెళ్లి చూపులు. నాన్న ఇక్కడ అరేంజ్ చేశారు. అబ్బాయి ఎవరు? ఈ హోటల్లో పెళ్లి చూపులేంటో. శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను బయట ఉన్నాను. బయట అంటే? బయట అంటే మా చిట్టుమాయకి హెల్త్ బాగాలేదు. ఓ, ఏమైంది? ఏమైందా? ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏ హాస్పిటల్? హాస్పిటల్ ఏం చిట్టుమాయ? పెయిన్ ఎక్కువైపోయిందా? చిట్టుమాయకి పెయిన్ ఎక్కువైపోయిందట. హాస్పిటల్ బయట తీసుకెళ్ళి నీకు ఇప్పుడే చేస్తాం. మళ్ళీ చేస్తాం పెట్టి. మా టీం లీడర్ అమ్మా ఆఫీస్కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది. ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇది అని చెప్పాను అనుకో, హెరాస్మెంట్ ఎక్కువైపోద్ది. అందుకే అలా చెప్పాను. కరెక్టే కదా చిట్టుమాయ? కరెక్టే. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే. బోయ్ అల్లుడు, నాకేంటి తేడా కొడుతుంది? నాకు తేడా కొడుతుంది మావయ్య. కొంచెం ఆ సాంగ్ ఆపమా ప్లీజ్. పద. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నమస్తే. కూర్చోండి. నమస్తే. Thank you. నమస్తే అండి. మా అమ్మాయి దివ్య, తన ఫ్రెండ్ సింధు. హాయ్. ఏమ్మా నువ్వా? ఏమండి, ఈ అమ్మాయి తెలుసా ఆ, మీకు? ఒకసారి పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే, వీడే. హలో. కూర్చోండి సార్. అయిపోయావు నువ్వు. నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది అల్లుడు. సరిగ్గా చూడు, పక్క నువ్వు కూడా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు. వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో రా. మై ప్లెజర్ సార్. సార్ కి అమ్మాయి నచ్చిందా? అడుగుతుంది మిమ్మల్ని. మీరు మరీ ఇలా
రాగానే ఇట్టింగ్ మొదలెట్టయితే కష్టం సిస్టర్, కొంచెం టైం ఇవ్వండి. అబ్బాయి కొంచెం మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మాటల్లోనే మొహమాటం. సార్ మ్యాటర్లో చాలా స్ట్రాంగ్. మ్యాటర్ ఏంట్రా? మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం. స్ట్రాంగ్ అంటే గట్టిగా. కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అనే కదా మీ ఫీలింగ్. దాందే ఉందండి, మాకున్నది ఒక్కతే అమ్మాయి, మా ఆస్తి అంతా దానికే. మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉందండి, అది కూడా వాడికే. ఓ ఓకేలేనా? సార్ ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు. ఇంకో ఇల్లేంట్రా? యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా, మరి అది కూడా చెప్పాలి కదా. మాకు ఒక చిన్నలు ఉందండి, అది కూడా మా మావయ్య పాల్గొనించాడు. అంటే బాగా ప్రెజర్ పెడితే ఆర్డర్ సార్. ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు, మామూలుగా బాధట్లేదు. వెళ్ళి ఓ 3 అవర్ల తర్వాత. నా ప్లెజర్ సార్. అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అయ్యో, వాడికి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి రోజు ఇంతే. ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట, మా వాడిని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్ల మీద ఫోన్లు. అదెవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను దాన్ని. మీ అమ్మకు చాలరా నేను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఎరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాజా. వీడొచ్చాడు మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలడా? సార్ ఆర్డర్ సార్. నీ బ్యాట్కో దన్నురా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా? మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది? అవునండి, మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది. ఏయ్, మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రాజా. రాజా నీకు కూడా కంగ్రాట్స్. ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి, ఈ అమ్మాయి అండి. పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడెందుకుంది? తోడు కోసం వచ్చింది. చాలా మావయ్య లే. ఎక్కడికి కోపాడుతున్నా. సింధు సారీ సింధు, ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది. నీకు చెప్తాం అనుకున్నాను. నాకు నిజంగా రావడం ఇష్టం లేదు, కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. త్వరగా వచ్చే. ఈ అమ్మాయికి ఏమైందిరా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే వదిలేనన్నా. అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారు? నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వదిలేయండి, వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చే అమ్మాయినే చూద్దాం. రేపు మన డాన్స్ షో గుర్తుందిగా? యా డాడ్, గుర్తుంది. తప్పకుండా రావాలి, నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. ఓకే గాయ్స్, కమ్ ఆన్. శ్రీ, రేపే వర్క్ పెట్టుకోకు. డాడీ డాన్స్ షో ఉంది కదా. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నని మోసం చేసి నీతో ఉంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటావు, తర్వాత పిల్లల్ని కందామంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి. పిల్లంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు?
మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను నీతో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? What are we now? మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? We're nothing. ఇలా పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు. అమ్మా, హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వా? అమ్మా, అమ్మా, మీ హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. బ్లడ్ లెవెల్స్ అన్ని తక్కువ ఉన్నాయి. రోజు టాబ్లెట్లన్నీ కరెక్ట్ గానే వేసుకుంటున్నాను డాక్టర్. టాబ్లెట్స్ జస్ట్ 25% మాత్రమే. మిగతా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. డిప్రెషన్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఈ మెడిసిన్స్ తీసుకొచ్చేవ్వండి. అమ్మా, ఏంటమ్మా ఇది? సడన్ గా ఏమైంది? రాత్రి నిద్రలో అంతా పట్టేసినట్టయిందిరా. నిన్ను లేపుదామని నీ రూమ్ డోర్ కొట్టాను. నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు. నీకు వినపడినట్లేదు. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ అమ్మా. నాకేం కాదులే నాన్న, చిన్న ప్రాబ్లమే అన్నారు.
నువ్వేం బాధపడుకో. హాయ్ సింధు. హాయ్. ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. డాడ్ నిన్ను స్టూడియో కూర్చోమన్నారు. యా, కమింగ్ ఓకే, సీ యు. బాయ్. అంతలిసిపోయి నిద్రపోయావురా? పొద్దున్నే లేస్తావు, లేట్ అయిందని గబగబా ఆఫీస్కి పరిగెడతావు, రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు, అలసిపోయానని వెళ్ళి పడుకుంటావు. ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా? భర్త ఎంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం. నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా నువ్వే దానికి ఎక్కువైపోయావురా. నీ చదువు, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, ఇప్పుడు నీ పెళ్లి, ఇవే దాని ఆలోచనలన్నీ. కానీ ఇవేవి నీకు కనిపించవురా. ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, కానీ మాతో ఉండట్లేదు. హలో, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సింధు. రీజన్స్ చెప్పకు శ్రీ. డాడ్ మరీ చెప్పారు కదా నీకు, టైంకి రావాలని తెలీదా? హలో 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 శ్రీ. వస్తున్నా. టైంకి రావా? ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. మనం పెళ్లి చేసుకుందాం సింధు. వెంటనే చేసుకుందాం. నాట్ యువర్ శ్రీ, ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు కావాలి సింధు నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి? 6 months, 1 year? మా అమ్మకి ఒంట్లో బాలేదు సింధు. ఏమైంది? నా కోసం మారలేవా సింధు? అమ్మకి ఏమైందని అడుగుతున్నా కదా. ఏమైతే నీకెందుకు? నువ్వేదో బాధపడుతున్నట్టు. మా అమ్మ ఐసీలో ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకోవాలి సింధు. అమ్మ ఐసీయూలో ఉంటే తన పక్కనే ఉండి బాగా చూసుకుంటాను, కానీ దానికోసం పెళ్లి చేసుకోను. ఐ హేట్ యు. నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవా శ్రీ? ఏం అర్థం చేసుకోవాలి సింధు? పెళ్లి చేసుకుని పిల్లలకి డ్రీమ్స్ అచీవ్ చేసిన ఎవరు లేరా? ఉండొచ్చు, కానీ పిల్లల్ని కంటే నేను వాళ్ళనే చూసుకుంటాను. ఐ కాంట్ పర్స్యూ మై డ్రీమ్స్. అయితే నీకు నాకంటే నీ డ్రీమే ముఖ్యం కదా? నువ్వు అలా అడిగితే నాకంటే మీ అమ్మ ముఖ్యమా అని నేను అడగాల్సి వస్తుంది. నాకు
నాకు నువ్వా మా అమ్మ అంటే మా అమ్మే ముఖ్యం. అప్పుడు నాకు నువ్వా నా డ్రీమా అంటే నాకు నా డ్రీమే ముఖ్యం. చివరిసారిగా అడుగుతున్నాను, నీ డిసిషన్ మార్చుకోవా? శ్రీ, అమ్మ ఫోన్ చేసింది. ఏంట్రా పెళ్లి కొప్పుకున్నావా? సడన్ గా ఏంట్రా? నీకు సింధుకి అన్న గొడవ జరిగిందా? యాక్చువల్లీ నా వల్ల అమ్మ సింధు బాధపడటం కరెక్ట్ కాదనిపించింది మావయ్య. పోనీ నేను వెళ్ళి సింధుతో మాట్లాడినా? తప్పు నాదనేమో మావయ్య. నేను లవ్ చేశానని చెప్పి తను ఊహించిన లైఫ్ కాకుండా నా వల్ల ఆగిపోమంటే నాది లవ్ ఎలా అవుద్దు మావయ్య? నువ్వు అంటూ ఉండేవాడు కదా, రే ఏదో రోజు మీ అమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చి తను నీ కోడలు అంటదరా అని. అమ్మ ఎప్పుడు అలా అనలేదు మావయ్య. నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాను శ్రీ. ఐ విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐ లవ్ యూ. ఐ నో ఇట్స్ టూ లేట్, కానీ చెప్పాలనిపించింది. ఆల్ ది బెస్ట్ ఇందుజా. శ్రీని నిజంగా ప్రేమిస్తున్నావా? అన్నీ వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా, అందుకే అడిగాను. విపరీతంగా ప్రేమించింది మీ అమ్మ, కానీ నేను
నా కెరియర్, నా ఇష్టాలు, నేను అని నా గురించే ఆలోచించాను. తనకి హెల్త్ బాగాలేదనే విషయం కూడా నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలిస్తే నేనెక్కడ డిస్టర్బ్ అవుతానోనని నా దగ్గర దాచుండొచ్చు. అన్కండిషనల్ లవ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. తను చనిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంది. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావేమనిపిస్తుంది. లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా మనల్ని ప్రేమించే మనిషి మన పక్కన లేకపోతే దట్ సక్సెస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను మీ అమ్మని మిస్ అయినట్టు నువ్వు శ్రీని మిస్ అవుతావేమో. ఆలోచించుకో. సింధు ప్లీజ్ సింధు, నేను బాగా చూసుకుంటా సింధు. కెన్ ఐ బై యు డ్రింక్? నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. Dad, I want Shri. కొంచెం అద్దరిపోయింది. ఆరెంజ్ కావాలా? ఎక్స్క్యూజ్ మీ బ్రో, కొంచెం రా బ్రో. ఆరెంజ్ ప్లీజ్. This year's Sunburn Festival is happening next month. They asked for a quotation. Yes, ma'am. I'll prepare and send it. All right. Okay, ma'am. హాయ్. Hi. నువ్వా? Hey, What a Satish. sudden surprise. Long time. So shocking. How are you? I'm good. నువ్వేంటి ఇక్కడ? ఇది నీ రెస్టారెంటా? అరే వావ్ యా. What is this? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? Well, shit happens. You know, Sindhu, life is all about moving on. Pora. Let's move on. నువ్వు అస్సలు మారలేదా? మీరు కూడా ఏం మారలేదు, నాన్సిక్ లా కొడుతున్నారు. ఎనీవే సింధు, నువ్వు అనుకున్నట్టే రెస్టారెంట్ స్టార్ట్ చేసావు. హ్యాపీ ఫర్ యూ. This is just the beginning. I have a long way to go. లాంగ్ వేను మిల్కి వేను, నాకైతే నమ్మకం ఉంది. నీ డ్రీమ్స్ నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేస్తావు పక్క. శ్రీ ఎలా ఉన్నాడు? శ్రీకి 6 months బ్యాక్ డివోర్స్ అయింది అంకుల్. వాట్? వాళ్ళిద్దరికి ఎందుకు సెట్ అవ్వలేదు, సో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. శ్రీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యారు అంకుల్. సిఐ గారితో మాట్లాడినక్క అన్ని స్టేషన్స్ కి కబురు పంపిస్తా అన్నారు. పద మనం ఇంటికి వెళ్దాం. సింధు వాళ్ళ నాన్నగారు. తను ఆ రోజు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు దూరం అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను శ్రీ గురించి మాట్లాడని రోజే లేదు. అసలు తప్పు నాదేనమ్మా. చిన్నప్పటి నుంచి తను అలాగే పెంచాను. తన డెసిషన్స్ తనే తీసుకోవాలని, తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకున్నాను. కానీ తన ఇండివిజువాలిటీ వల్ల ఇంతమంది లైఫ్ స్పాయిల్ అవుతాయని నేను అస్సలు అనుకోలేదు. సారీ.
పిల్లలు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తాం, కానీ మన కళ్ళ ముందే వాళ్ళు బాధపడుతూ బ్రతుకుతుంటే చూసి ఏ తల్లిదండ్రులకైనా నరకమే సార్. పెళ్ళైన రోజు నుంచి నా కొడుకు ముఖంలో నవ్వే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ. చిన్న విషయానికే ఆ అమ్మాయి విడాకుల వరకు వెళ్ళిపోయింది. ఆ రోజు కోర్టులో నా కొడుకు మాట్లాడిన మాటలు నాకింకా గుర్తే సార్. పెళ్ళన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఎలాగోలా సర్దుకుపోయి కలిసి ఉండాలి. కలిసి ఉండమని పెళ్లి చేశారు, ఇప్పుడు పెళ్లి చేసాం కదా అని ఎలాగోలా కలిసి ఉండమంటున్నారు. ఏది ఇంపార్టెంట్, పెళ్ళా కలిసి ఉంటాం? దానికి సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు దూరమైనా మీ అమ్మాయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తుందంటే అంతకన్నా మంచి అమ్మాయి మా వాడికి దొరకదు. ఇప్పుడు వాడు ఇక్కడ ఉండుంటే తీసుకెళ్ళమని మీతో పంపించేసేదాన్ని. ఎరా డాడ్, ఐ ఫౌండ్ శ్రీ. శ్రీ దొరికాడంట. ఎక్కడున్నాడు ఇంతకీ తను? మా ఫేవరెట్ ప్లేస్ లో. ఫేవరెట్ ప్లేసా? ఇలాగే ఉండే. హలో, ఏమా ఎక్కడో చోట మావాడు దొరికాడు కదా, తొందరగా తీసుకొచ్చాయి. చిట్టన్నా కంగారు పడుకు, తీసుకొస్తాలే. ఒక్క 2 days. 2 days? 2 days ఏంటి? 2 days ఏం చేస్తారు మీరు? నీ వర్త్ నిజంగా దానికి తెలియలేదురా. ఐ లవ్ యూ. మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామా? లివిన్? ఏంటి పెళ్ళన్నావా? పెద్ద తప్పు సింధు. దయచేసి పెళ్లి మాత్రం వద్దు. ఏంటి ఆట్లా? నువ్వు చేసుకున్నావు కదా, నేను కూడా ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా సింధు, పెళ్లి అనేది ఓ పెద్ద బురద. దాంట్లో కాలేసి అంటే మాత్రం. ఫైనల్ గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదు సింధు. శ్రీ, ఎందుకు చేసుకోలే? నన్ను పెళ్లి చేసుకోనంటావా? నేను చేసుకోపో. ఎందుకు రా చేసుకో? నేనే నీ పని చెప్తాను. శ్రీ